అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే హ్యాపీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డే రొటీన్ అనమాట. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 2.5 hours అయితే నాకు టైం ఉంటుంది. స్పీడ్గా అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఈరోజు అయితే హ్యాపీ వెళ్ళిన తర్వాత నేనైతే తొందరగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. నేను చిన్నోడు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే మేము ఫ్రెష్ అప్ అయిపోయేసరికి ఇంకా నాకు టైం హార్డ్లీ 1/2 hour 1 hour ఉందన్నమాట. ఆ 1 hourలో నేను వంట అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. వంట అంతా చేసుకొని మళ్ళీ యాపిని స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి తనకు తినిపించి తనని పడుకోబెట్టిన తర్వాత ఇంకా అన్ని క్లీనింగ్ అవన్నీ పెట్టుకోవాలన్నమాట. డైలీ నాకు అలానే ఉంటుంది. హ్యాపీ స్కూల్కి వెళ్తే హ్యాపీ స్కూల్కి వెళ్ళకపోతే కొంచెం లేజీగా అవుతూ ఉంటాయి అన్నమాట పనులు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మా హస్బెండ్ ఫ్రిడ్జ్ ఫుల్ అయిపోయింది అని చెప్పేసి కొత్తిమీర పుదీనా డీ ఫ్రిడ్జ్లో పెట్టినారనమాట. సో అందుకనే అది అట్లా ఖరాబ్ అయిపోయింది. పాలకూర మాత్రం ఫ్రిడ్జ్లోనే పెట్టినారు, అది ఫ్రెష్గానే ఉంది. ఇది ఒక్కటే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అవి కొత్తిమీర ఖరాబ్ అయిపోయింది, పుదీనా ఖరాబ్ అయిపోయింది అనమాట. అసలు అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అవి ఖరాబ్ అయిపోతే నాకు భలే బాధ అనిపించింది. అంత మంచిగా ఉన్న వాటిని ఖరాబ్ చేసేసినావు అన్నట్టయితే అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు లంచ్కి వచ్చేసి పాలకూర ఫ్రై చేద్దాము అన్నట్టయితే తీసుకుంటున్నాను, కట్ చేసుకుంటున్నాను. ఇంకా అది వ్లాగ్ నడుస్తూ ఉంటుంది. ఇంకా చిన్నోడు గురించి అయితే అప్డేట్ ఇస్తానన్నమాట. అయితే 1.5 month కింద వెళ్ళినప్పుడు అసలు యాక్చువల్గా చెకప్ కోసం అయితే వెళ్ళినాం అనమాట. చెకప్కి వెళ్ళినాము. ఇంకొకటి తనకు సాలిడ్ స్టార్ట్ చేయాలా లేదా అని కనుక్కుందాము అన్నట్టయితే వెళ్ళినాం అనమాట. సో అప్పుడు అడిగితే సార్ ఏం చెప్పారు అంటే 6 months మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయమన్నారు. ఇంకా నేనైతే అట్లనే చేసిన అనమాట. 6 months మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే, అంటే 26th రోజు 6 కంప్లీట్ అయ్యి 7 పడతాడు కదా, ఇంకా ఆ రోజే స్టార్ట్ చేసిన అనమాట. దానికన్నా ముందు చిన్నగా అన్నప్రసన్న అయితే చేసిన అని మీకు ఆల్రెడీ చెప్పిన కదా, వీడియో కూడా పోస్ట్ చేసేసిన. ఇంకా అట్లా అదొకటి అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని ట్యూమర్ గురించి ఏంటి అంటే, ఆల్రెడీ తనకు ఆపరేషన్ అయిన తర్వాత 2 months తర్వాత అయితే మనం టెస్ట్లు అన్నీ చేసినాం కదా, అప్పుడైతే ఏమీ రాలేదు. మళ్ళీ 3 months అయిపోయింది కదా, 4 months అయిపోయింది అనమాట, అంతే కదా. 4 or 3 months తర్వాత మళ్ళీ వెళ్ళినాం కాబట్టి మళ్ళీ చెప్తారేమో అనుకున్నాం, కానీ టెస్ట్లు అయితే ఏం చెప్పలేదన్నమాట. టెస్ట్లు ఏం చెప్పలేదు. కాకపోతే తనకి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ రెండు కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. సో అది కూడా చెక్ చేశారు. చెక్ చేసి అదేంటి అంటే ఇన్ని రోజులు లావుగానే అవుతుండే, కాకపోతే లెగ్ ఏంటి అంటే హైట్ కూడా అవ్వడం స్టార్ట్ అయిందనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో అట్లా రైట్ లెగ్ హైట్ అవ్వడం వల్ల మేమేమనుకున్నాము అంటే దానికన్నా ముందే ఇంజెక్షన్ వేయించినాం అనమాట. ఆరోగ్య వ్యాక్సిన్ వేయించినాము. లెఫ్ట్ లెగ్ వేసినారు. సో అది పెయిన్ ఉండడం వల్ల తను కాళ్ళు నించోబెట్టలేకపోతున్నాడేమో అనేసి మేము అనుకుంటున్నాము. తను ఎప్పటి నుంచో సింగిల్ కాలు పైననే బ్యాలెన్స్ చేస్తున్నాడు అనమాట. పెడతాడు ఈ కాలు కూడా, కానీ బరువు అనేది వెయ్యడు అనమాట కాలు పైన. జస్ట్ ఊరికే అట్లా ఆనించుకొని పెడతాడనమాట. సరే నొప్పి ఉందేమో అందుకని అట్లా పెడుతున్నాడేమో అనేసి అయితే అనుకుంటూ ఉన్నాం. నోటీస్ అయితే చేసినాం మేము, కానీ ప్రాబ్లం అన్నట్టయితే నోటీస్ చేయలేదు, కానీ ఇంజెక్షన్ వల్ల పెడతలేడేమో అన్నట్టయితే అనుకున్నాం అనమాట. సార్ ఇంకా అట్లా చెక్ చేసి మెజర్ చేసి చెప్పిండనమాట, ఈ కాలు కన్నా ఆ కాలు హైట్ కూడా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనేసి. దాన్ని అయితే మనము మరి ఇంకా ఏం చేయాలి, దానికి ఆప్షన్ ఏముంది అన్నట్టు ఇంకా మనం అడుగుతాం కదా. అట్లా అడిగినప్పుడు ఇంకా సార్ ఏం చెప్తున్నారంటే, ఇంకా మనమైతే దాన్ని పెరిగేదాన్ని అయితే మనం స్టాప్ చేయలేము. దేనికోసం వచ్చింది ఏంటి అదైతే తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకోవాలి అంటే మనము జెనెటిక్ టెస్ట్ అయితే ఒకటి చేయాల్సి ఉంటుంది అనేసి అయితే చెప్పినారనమాట. ఇంకా సరే అనుకున్నాము. జెనెటిక్ టెస్ట్ ఒకటి సజెస్ట్ చేసినారు. నెక్స్ట్ మళ్ళీ తినకు ట్యూమర్ గురించి సంబంధించిన బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్కానింగ్, ఈ 3 నార్మల్గా అనమాట. సో ఈ టెస్ట్లన్నీ చేయించుకొని అయితే రమ్మన్నారనమాట. జెనెటిక్ టెస్ట్ ఎప్పుడన్నా అప్పుడే చేయించుకోమన్నారు. అది శాంపిల్స్ ఇచ్చిన తర్వాత 1 month పడుతుందంట ఆ రిపోర్ట్స్ రావడానికి. సో 1 month ఎట్లా పడుతుంది, నెక్స్ట్ ఇంకొక 2 to 3 monthsలో ఈ టెస్ట్ కూడా చేయాలి కాబట్టి ఇంకా అన్నీ ఒక్కసారి చేయించుకుందాంలే అన్నట్టు ఇంకా సరే అని చెప్పేసి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఆలోచించుకుంటున్నాము మేమే. ఇంకా నాకు టెన్షన్ అయిపోతుంది అనమాట. ఏంది ఇప్పటివరకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము, మళ్ళీ అంతా బాగుంది అంతా నార్మలైజ్ అయిపోతుంది అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు ఈ కాలు ప్రాబ్లం ఏంది అన్నట్టయితే నాకు ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం కదా. అట్లా ఒక 2 to 3 days ఆలోచించిన తర్వాత మళ్ళీ సరే
సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము, వేరే హాస్పిటల్లో ఒకసారి చూయిద్దాము ఏమంటారు అన్నట్టయితే కొన్ని రోజులు వెయిట్ చేసినాం అనమాట. మా హస్బెండ్కి తెలిసిన సార్ వాళ్ళు ఉన్నారు. సో ఆ సార్తో వేరే హాస్పిటల్లో కూడా చెకప్ చేయించాలి అన్నట్టయితే అనుకున్నాం అనమాట. ఆ సార్ ఏంటి అంటే యూఎస్లోనూ యూకేలోనే ఉంటారు. తను వచ్చినప్పుడు చేయిద్దాంలే, నేను వచ్చినప్పుడు చేద్దాంలే అన్నట్టయితే సార్ చెప్పారనమాట. సో అట్లా ఇంకా మళ్ళీ మేము ఏ చెకప్స్ కానీ ఏం కానీ చేయించలేదు. ఇప్పుడు ప్రెజెంట్గా సార్ అయితే వచ్చున్నారనమాట. సార్ సజెస్ట్ చేయడం వల్ల ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అదంతా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా అవి కూడా టెస్ట్లు కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ 2 days బ్యాకే వెళ్ళేసి వచ్చినాం అనమాట రీసెంట్గా. ఇంకా అది కూడా ఎట్లా మనకు ప్రైవేట్లో చూపిస్తేనే ఒక 1 week పట్టిందనమాట. మాకు కంప్లీట్ 1 week పట్టింది. అన్ని టెస్ట్లకి అన్ని రిపోర్ట్స్ వచ్చి మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా 1 week పట్టింది. ఇప్పుడు మేము వెళ్ళింది ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. సో దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఆ రోజైతే వ్లాగ్ తీసిన. నిన్నగాక మొన్ననే ఒక 2 days సాటర్డే రోజు అండి, ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే సాటర్డే రోజు. సో ఆ వ్లాగ్ ఆ రోజు అంతా షూట్ చేసిన. ఆ రోజు మటుకు ఏమైంది అది కూడా మీకు తొందరగా అప్డేట్ చేస్తానన్నమాట. ఇంకా అవి కూడా అంటే ఇంకా టెస్ట్లన్నీ కంప్లీట్ అవ్వలేదు మాకు కొంచెం, అంటే ఆ వ్లాగ్లో మీకు డీటెయిల్గా చెప్తానులేండి, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్. సో అప్పుడు 1.5 month కింద వెళ్ళిన అప్డేట్ అయితే ఇదనమాట. సో ఆ రోజు ఎంత వెయిట్ ఉన్నాడు అంటే 7 kgs ఉన్నాడు. నార్మల్గా అడుగుతూనే ఉంటారు కదా బాబు ఎంత వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి 7 kgs ఉన్నాడనమాట. సో ఇంక ఇప్పుడు ఎంత ఉన్నాడో మొన్న వెళ్ళినాం కానీ చూడలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాల్సింది ఉంది. అసలు యాక్చువల్గా ఈరోజే వెళ్ళాలి, మండే రోజే, కానీ వెళ్ళలేదన్నమాట. ఎందుకు ఏంటి ఆ వ్లాగ్లో చెప్తే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదన్నమాట ఆరు హెల్త్ అప్డేట్. ఇంకా టెస్ట్లు అయితే ఏం చేయించలేదు. ఒకదానికి వెళ్ళి ఇంకొక ప్రాబ్లం అయితే బయటపడింది అనమాట. మాకెందుకు ఇట్లా అవుతుందో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. సో మీరందరూ మా చిన్నోడి గురించి అయితే ప్రేయర్ చేయండి, అంతా బాగుండాలి అని చెప్పేసి. సో ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేనైతే మండే ఫాస్టింగ్ ఉంటున్నాను అనమాట. చిన్నోడి కోసమే ఏమీ చేయలేము ఇప్పుడు హెల్త్ పరంగా. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏం చేయలేమని చెప్తున్నారు. ఎందుకంటే అది పెరిగేదాన్ని వాళ్ళు కూడా స్టాప్ చేయలేరు. ఏమన్నా అంటే వాళ్ళు జెనెటిక్స్ అంటున్నారు, జీన్స్ అంటున్నారు. ఇంకేం చెప్తాను చెప్పండి, ఏం చెప్పలేము. ఇప్పుడు నాకు దేవుడు తప్ప నాకు ఇంకెవ్వరు హెల్ప్ చేయలేరు అన్నట్టు. అది తెలిసిన నెక్స్ట్ డేనో మండే వచ్చింది. ఇంకా ఏదైతే అది అయ్యింది. ఒక్కరోజే కదా చిన్నోడు, ఒకవేళ అందరూ ఇంకా తిడుతుంటారు కదా, పెద్దవాళ్ళు తిడతారు, కంపల్సరీ తిడతారు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫాస్టింగ్స్ అట్లాంటివి చేయకూడదు అని. ఏం కాదు, ఒక్కరోజే కదా, మండే ఒక్కరోజే కదా, నేను ఉంటా, నేను చేసుకుంటా, నేను ఇంకా దేవుని రిక్వెస్ట్ చేయడం తప్ప నేను ఏమీ చేయలేను అన్నట్టయితే అనుకొని ఇంకా మండే రోజు అయితే ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. 4th or 5th week అనుకుంటా ఇది నాకు తెలిసి. ఈరోజు కూడా మండేనే కదా, ఈరోజు కూడా నేను ఫాస్టింగే ఉన్నా. తనకు ఆ కాలు మంచిగా ఉండి 2 కాళ్ళతోటి తను మంచిగా నడవాలి అన్నదైతే ఒకటి ఉందన్నమాట. అసలు తను అన్ని మైల్ స్టోన్స్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాడంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాడు. తొందరగా నడుస్తాడు అనేసి మస్తు ఆశపడినా అనమాట. 9 monthsకే నడుస్తాడు. కొంతమంది పిల్లలు 7 నెలలకే ఎదురు నడుస్తారు అంటారు కదా. 7 months కాకపోయినా తిను 9 monthsకి కంపల్సరీ నడుస్తాడు అన్నట్టయితే నాకు హోప్ ఉండే అనమాట. అంత యాక్టివ్గా ఉంటాడు చిన్నోడు. అట్లా ఇంకా డాక్టర్ అట్లా చెప్పేసరికి ఇంకోటి అట్లా చెప్పినప్పుడు బాధ కాదు, కానీ ఇప్పుడు అట్లా అవుతుంది కదా చిన్నోడికి, కాలు అది పెరగడం స్టార్ట్ అవుతుంది కదా. అయితే ఈ కాలుకి ఇప్పుడు ఇంకా 2 కాళ్ళు ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఈ కాలుకి షూ ఉంటాయి చూడండి, అట్లాంటివి పెట్టాలి అనేసి అయితే చెప్పినారనమాట. అసలు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటాను చెప్పండి, నాకు అసలు అవ్వలేదన్నమాట. ఏంది పిల్లలలా కలిసి ఆడుకోలేడా, కాలుకి అట్లా షూ వేసుకొని ఉంటాడా అన్నట్టయితే భలే బాధ అనిపించింది. ఏమో దేవుడు ఏం చేస్తాడో తెలియదు. నడిచేటప్పుడు ఇంకా వేరే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటున్నాము అని చెప్పినాం కదా. ఇంకా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే బాబు ఇప్పుడు 6 monthsే ఉన్నాడు, బాబు ఇప్పుడు 7 monthsే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏం ప్రాబ్లం కాదు అంటే దాని ప్రాబ్లం ఉంది, కానీ దాన్ని ముందుకు చేసి దాన్ని పెద్దగా చేసేస్తారనమాట ఫైనల్గా. నాకు ఇది ఒక్కటి అర్థమైపోయింది. ఆరుని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా అట్లనే చేసినారు. 5th month టీఫా స్కాన్లో జస్ట్ వాటర్ బబుల్ లాగా ఉండే అనమాట, సిస్ట్ లాగా ఉండే. సిస్ట్ కాస్త ఎంత పెద్ద గ్రో అయిపోయింది. మీకు పిక్ యాడ్ చేసినానో లేదో నాకు అంత గుర్తు రావట్లేదు, కానీ అట్లా చిన్నగా ఉన్నప్పుడు దాన్ని అసలు ఏంది అదని కనుక్కొని ట్రీట్ చేద్దామని ఎందుకు అనుకోరో ఈ డాక్టర్స్ నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు తప్ప, మనం ఆలోచించే విధానం తప్ప నాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదండి. సో మీరందరూ మన చిన్నోడి గురించి అయితే ప్రేయర్ చేయండి. నెక్స్ట్ వీడియో కాకుండా ఆ నెక్స్ట్ వీడియోలో మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఏంటి అదంతా మీకు డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను.